ఫుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి చట్నీ. దోశలకైనా సరే, ఇడ్లీలోకైనా సరే, దేంట్లోకైనా సరే ఇలా పల్లి చట్నీ చేసి మీ వాళ్ళకి పెట్టండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ పల్లి చట్నీని ఎలా చేయాలో నా స్టైల్లో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే పల్లీలను వేసుకోండి. పల్లీలను బాగా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసి వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ప్యాన్ హీట్ ఎక్కగానే 1 పావు ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే 1 స్పూన్ ఆఫ్ శనగపప్పు వేయండి. శనగపప్పు ఫ్రై అవ్వగానే 1/2 స్పూన్ ఆఫ్ మినపప్పు వేయండి. ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకొని డైరెక్ట్గా ఇట్లా ఇప్పుడు నేను చూపించా కదా అట్లా వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకే 5-6 వెల్లిపాయలు వేసుకోండి. వెల్లిపాయలు వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నిటిని 2 మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా వేసి బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండండి. పచ్చిమిర్చి ఇంకా వెల్లిపాయ, ఆ శనగపప్పు, ఆ మినపప్పు అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు ఇవన్నిటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. పక్కన ఒక మిక్సింగ్ జార్ తీసుకోండి. ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను పొట్టు మొత్తం తీసేసి ఇందులోకి వేసేసుకోండి. ఇందులోకి మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా వేసేసేయండి. ఇందులోకి నేను ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇవన్నిటిని బాగా మిక్సీ పట్టండి. కొన్ని వాటర్ వేసి బాగా మంచి పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ పట్టండి. మరో పక్కన పోస్ట్ కోసం ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే వట్టి మిరపకాయలు ఒక 4-5 వేసుకోండి. ఈ 4-5 వేసుకొని బాగా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ శనగపప్పు వేసుకోండి. శనగపప్పు మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేను వేసిన తర్వాత బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఒక కరివేపాకు వేసుకోండి, బాగా ఫ్రై చేయండి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి. పసుపు వేసి పసుపును కూడా బాగా అంతా మిక్స్ అయ్యేలా ఒక 2 మినిట్స్ కలపండి. పోసును మొత్తం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పేస్ట్ అవంతా ఉంది కదా, సో ఆ పేస్ట్లోకి ఇది వేసేసేయండి. పోసు వేసేసి బాగా ఒక 2 మినిట్స్ మిక్స్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ. నా స్టైల్లో ఇలా చేశాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఏ టిఫిన్లోకైనా సరే మనకు ముందుగా గుర్తొచ్చేది పల్లి చట్నీ. సో ఈ పల్లి చట్నీని నేను పర్ఫెక్ట్గా చేసి చూపించాను, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా తప్పకుండా వస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇలా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే